ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్నాయి భైరవం షష్టి పూర్తి సినిమాలు. ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ అయితే రెండోది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ రెండింటిలో ఏ సినిమాపై ఆడియన్స్ క్యూరియస్ గా ఉన్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. నాంది సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ కనకమేడల ఆ తర్వాత ఉగ్రం మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ని భైరవంగా తెలుగులో రీమేక్ చేసి మే 30న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే తెలుగులో డెబ్యూ ఇస్తున్నారు డైరెక్టర్ శంకర్ డాటర్ అదితి శంకర్. భైరవం సక్సెస్ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లకి చాలా అవసరం. కెరియర్ పరంగా చాలా డైలమా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ముగ్గురు హీరోలు. 2017 వరకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీ భైరవం. ఈ సినిమాతో ఆర్టిస్ట్ గా బిజీ కావాలని చూస్తున్నారు. ఇక అల్లుడు అదురుస్తో ఓకే అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి భైరవం విజయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ స్క్రిప్ట్స్ తో సినిమాలు చేసి సక్సెస్ ట్రాక్ తప్పిన నారా రోహిత్ సైతం ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. ఆడియన్స్ లో భైరవంపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. వరుస ఇంటర్వ్యూస్ అండ్ క్రేజీ టాక్స్ తో సినిమాపై బజ్ జనరేట్ అయ్యేలా చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న భైరవం రిలీజ్ రోజే థియేటర్స్ లోకి వస్తోంది షష్టి పూర్తి సినిమా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కీ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ హైలైట్ అంటూ ప్రమోషన్స్ చేశారు. రూపేష్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి రెండు డిఫరెంట్ కాన్సెప్టులతో ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాలు ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తాయో వెయిట్ అండ్ సీ.